ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు, పొడులు, వడియాలు మరియు అప్పడాలు జంధ్యాల ఫుడ్స్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మునీంద్ర. నెల్లూరు నగరంలో ఎక్కడ చూసినా ఇప్పుడు అభివృద్ధిపై చర్చ జరుగుతోంది. మరి కొద్ది రోజుల్లో పోలింగ్ జరుగుతుండడంతో ఎవరైతే నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేస్తారో వారికే ఓటేయాలని చెప్పి నెల్లూరు నగర ప్రజలు ఆశిస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇప్పుడు మనం ఈ బిల్డింగ్ చూస్తా ఉన్నాం. ఈ బిల్డింగ్ 2014 తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్, అంటే అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకే భోజనం అనేది పేదల కడుపు నిండా అన్నం పెట్టడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ అన్నా క్యాంటీన్లుగా ఉన్నటువంటి వాటన్నీ కూడా ఇప్పుడు ఎక్కడ చూసినా మూతపడిపోవడం, అదేవిధంగా కొన్ని ఈ అన్నా క్యాంటీన్లు సచివాలయంగా మారిపోవడం, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలుగా మారిపోయారు. అయితే ఈ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ల పైన ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లు ఎక్కడ చూసినా మూతపడిపోయి కొన్ని సచివాలయాలు, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు, అసలు ఏంటి అసలు ఈ అన్నా క్యాంటీన్లు గతంలో ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, లేకపోవడం వల్ల ఏమి ఇబ్బంది? సార్ నమస్కారం, మంచి క్వశ్చన్ సార్. అన్నా క్యాంటీన్ అనేది ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి 5 రూపాయలకి అన్నం పెట్టడం చాలా గొప్ప చర్య. అదేవిధంగా మనం చూసుకుంటే తమిళనాడులో అమ్మ క్యాంటీన్ అని పెట్టారు. అమ్మ క్యాంటీన్లు మూసివేలా, కొత్త ముఖ్యమంత్రి వచ్చి ఇప్పటికి 3 ఏళ్ళు అయింది తమిళనాడులో, ఇప్పటికి వరకు మూసివేలా. దాన్ని అమ్మ క్యాంటీన్ గానే కంటిన్యూ చేస్తున్నారు. పేరు మార్చలా, పేదలకు పెట్టే భోజనం పెడుతూనే ఉన్నారు. ఇక్కడ చూస్తే ఇదే పాత మున్సిపల్ ఏరియాలో మొత్తం కూడా పేద ప్రజలు, కూలీ వాళ్ళు, సెంట్రింగ్ పనిచేసిన వాళ్ళు, అదేవిధంగా భిక్షగాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా ఉపయోగపడింది ఈ భోజనాలు. 5 రూపాయల భోజనం అనేది చాలా ఉపయోగపడి చాలా మంది సంతోషపడ్డారు. ఈ రోజు ఆఫీస్ అన్నారు, ఆఫీస్గా కూడా ఉపయోగపడడంలా. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఏదో తెరిచి ఫ్యాన్లు వేస్తున్నారు, కానీ అంతకుముందు పూర్తిగా మూసివేసి ఉన్నారు. కాబట్టి పేదలకు నిజంగా కడుపు నిండింది అంటే గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ చాలా మంచి చర్య. దాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా పేదలకు నిజమైన, నేను పేదలు పెట్టానని 10 సార్లు చెప్పుకునే ముఖ్యమంత్రి పేదలకు నిజంగా ఉపయోగపడే అన్నా క్యాంటీన్ మూసివేయడం దురదృష్టకరం. అదేవిధంగా ఆయన అవ్వ మండదా తాత మండదా అంటే ఇక్కడ ఎంతోమంది అవ్వ తాతలు భోజనం చేస్తున్నారు, ఇది వాస్తవం. కాబట్టి వాళ్ళందరికీ భోజనం దక్కకుండా పోవడం, ఈ ఎండల్లో భోజనం చేసి ఆ చెట్ల కింద నీడ చేసేవాళ్ళు గత 5 ఏళ్ళుగా మేము చూసాం. ఇప్పుడు లేదంటే ఇది దురదృష్టకరం. కాబట్టి ఇది మేము చాలా నిరసిస్తున్నాం సార్. నెల్లూరుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా మూసివేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అయితే దానికి ప్రత్యామ్నాయంగా ఏమైనా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందా? లేదండి. నమస్కారం, నా పేరు అల్లంపాటి వెంకటరమణ, ఇక్కడ నివాసిని, స్థానిక నివాసిని. ఇక్కడ జరిగేది ఏంటంటే ఏ ప్రభుత్వాలైనా రావచ్చు, ఏమన్నా రావచ్చు అండి, కానీ పేదలు కడుపు కొట్టకూడదండి. ఎవరు కూడా, ఏ ప్రభుత్వం కూడా పేదలకు మేలు చేసే ప్రభుత్వం ఉండాలి. కానీ ఈ విధంగా ఎంతోమంది చుట్టుపక్కల స్లమ్ ఏరియా అండి, మా వెనక సైడ్ అంతా కూడా, వాళ్ళు చాలామంది ఇళ్లలో భోజనం లేకుండా కూడా ఇక్కడికి వచ్చి భోజనం చేసి వెళ్ళేవాళ్ళు, చాలా సంతోషపడేవాళ్ళు అండి. అటువంటి భోజనం లేకుండా ఆకలి చంపేశారండి వైసీపీ ప్రభుత్వం. ఏ ప్రభుత్వం రావచ్చు, అది వేరే, కానీ పేదలు ఆకలి చంపేశారండి ఇక్కడ ఉండేవాళ్ళు. అది చాలా దురదృష్టకరం అండి. మళ్ళీ వచ్చే ప్రభుత్వమైనా ఇటువంటి అన్నా క్యాంటీన్లు తెరిపించి పేద ప్రజల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నానండి. అది ఏమైనా చాలా దిక్కుమాలి చర్య అండి, అలా చేయకూడదు ఏ ప్రభుత్వం కూడా. అన్నా క్యాంటీన్లు అన్నీ మూసేసిన తర్వాత పేదలకు సంబంధించినటువంటి ఆకలితో అలమటిస్తూ ఉన్నారు అని చెప్తున్నారు. అయితే ఈ అన్నా క్యాంటీన్లు అన్నీ మళ్ళీ రావాలంటే ఏ ప్రభుత్వం రావాలి? అసలు నెల్లూరు ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు? సార్, ఇప్పుడు మా నెల్లూరులో ఉండే నగరం ప్రజలు ఏమనుకుంటున్నారంటే, మళ్ళా మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మళ్ళా అన్నా క్యాంటీన్లు పూర్వవైభవం తెచ్చేదానికి మా చంద్రబాబు నాయుడు రెడీగా ఉన్నాడు. ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క అన్నా క్యాంటీన్లు కనీసం 5 రూపాయలకి ఈ రోజుల్లో కనీసం చాక్లెట్ కూడా రాదు సార్. అలాంటిది ఇక్కడున్న పేద ప్రజలు, ఇప్పుడు జయలలిత నగర్ కావచ్చు, అరవపాళ్యం కావచ్చు, ఇక్కడున్న కూలీ నాలి చేసుకునే పేద ప్రజలు, వాళ్ళందరికీ అన్నా క్యాంటీన్లు తీసేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఈ రోజు చూస్తున్నాం మనం, పక్కన తమిళనాడు ఉంది అమ్మ క్యాంటీను, తమిళనాడు, అక్కడున్న సీఎం తీలేదు, అట్టా అన్నా క్యాంటీను అమ్మ క్యాంటీను జరుపుతున్నాడు. అదేవిధంగా పక్కన కర్ణాటక ఉంది, ఇందిరమ్మ అన్నా క్యాంటీను జరుగుతున్నప్పుడు మన రాష్ట్రంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ తీసేయడం అనేది ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక పనికి పేద ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈరోజు కూలీ నాలి చేసుకునే పేద ప్రజలు మామూలుగా ఏంటంటే, ఇప్పుడు ఇసుక బండి వాళ్ళు కావచ్చు, బేల్దారి పనులు కావచ్చు, కూరగాయలు అమ్ముకున్న కావచ్చు, ఇటు పోయే దారిలో అట్లా తినేసి టిఫిన్ కానీ భోజనం కానీ 5 రూపాయలకి చేసుకొని ఆకలి తీర్చుకొని
మళ్ళీ వాళ్ళు పనులు చేసుకొని పాపం వచ్చి మళ్ళీ ఇక్కడ తినేసి పోయేవాళ్ళు. ఈ అన్నా క్యాంటీన్లు మూసివేసిన తర్వాత ప్రతి ఒక్కరూ తమిళనాడు రాష్ట్రాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ అమ్మ క్యాంటీన్లు జయలలిత హయాంలో ఏర్పాటు చేసినటువంటి అమ్మ క్యాంటీన్లు అన్నీ ప్రభుత్వం మారినా కూడా అక్కడ అవి ఇప్పటికే రన్ అవుతున్నాయని చెప్పి వాటిని గుర్తు చేసుకుంటున్నారు. అయితే చెప్పండి, అసలు ఈ అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా నెల్లూరు నగరంలో ఎవరు తీసుకొచ్చారు? అది వచ్చి ఆచరణలోకి తెచ్చింది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. పేద ప్రజలు 5 రూపాయలకే భోజనం పెట్టడం అనేది పెద్ద విషయం. ఇది తీసేయడం చాలా దుర్మార్గం. ఇది మళ్ళా మా నారాయణ సార్ వచ్చి మళ్ళా ఇది తెరిపించి చేస్తారని మేము అనుకుంటున్నాము. మా నారాయణ సార్ ఈసారి ఖచ్చితంగా గెలిచి పేద ప్రజల కోసం, ఆయన అభివృద్ధి కోసమే పాటుపడే వ్యక్తి, నిరంతరం ప్రజల్లో తిరిగే వ్యక్తి, ప్రజలకి ఏం కావాలన్నా హాస్పిటల్ కావాలన్నా కాలేజీలు కావాలన్నా అన్నీ జనానికి చేసే వ్యక్తి మా నారాయణ సారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు గెలిచి ఈ నెల్లూరు జిల్లాని విజయ పదంలో నడిపిస్తారని ఆశిస్తున్నాను. పేద ప్రజల ఆకలి తీర్చేందుకు ఏర్పాటు చేసినటువంటి అన్నా క్యాంటీన్లు ఏదైతే మళ్ళీ వచ్చే కొత్త ప్రభుత్వం, అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాటిని అన్నింటినీ కూడా పునరుద్ధరించాలని చెప్పి నెల్లూరు నగరవాసులు కోరుతున్నారు. కెమెరామెన్ భాషతో మునీంద్ర, సుమన్ టీవీ, నెల్లూరు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.